హాయ్ అందరికీ నమస్తే. నేను మీ మేకల సీను. ఈ కొత్తగా మేకలు కొనేవారు, కొత్తగా ఫామ్ పెట్టాలనుకునే వారికి కొన్ని సూచనలు. ఎప్పుడైనా సరే మీరు మేకల పైన అవగాహన ఉంటే ఎక్కడైనా చూసి, అంటే ఇప్పుడు ఫామ్ పెట్టిన వాళ్ళంతా వాళ్ళు వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి వాళ్ళని అక్కడ చూసి వచ్చి ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు. అయినా కూడా మెయింటైన్ చేసే టైంలో కొన్ని చనిపోతుంటాయి. అది ప్రాక్టికల్గా లేదు కాబట్టి మాకంటే రెగ్యులర్గా మాకు తెలుసు ఏ టైంకి ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి అనేది. సీజన్ వైజ్గా మనం జనవరి నుంచి మొదలుకుంటే జూన్, మార్చ్, ఏప్రిల్, సెప్టెంబర్ కొన్ని నెలలలో జనవరిలో పీపీఆర్ వేసుకోవాలి, మార్చిలో ఎఫ్ఎండి వేసుకోవాలి, ఈ మేలో ఈటీ కూడా వేసుకుంటారు గొర్రెలకు. సెప్టెంబర్, అక్టోబర్లో గోట్ ఫాక్స్, సీ ఫాక్స్ వేసుకోవాలి. ఇలాంటి వ్యాక్సిన్లు ఉంటాయి కొన్ని. అవి వేసుకుంటే అవి వాటి వ్యాధుల నుంచి మనం కాపాడుకోవచ్చు. వాటికి ఇమ్యూనిటీ పవర్ పెరిగి వచ్చే బ్యాక్టీరియా కానీ వైరస్ వల్ల వచ్చే వ్యాధులను మనం తక్కువ చేసుకోవచ్చు. ఒకవేళ సడన్గా వ్యాధులకు గురైతే మనం ట్రీట్మెంట్ పరంగా మనం దానికి ఏ డిసీజ్ ఉన్నదో కన్ఫర్మ్ చేసుకొని మనం చేసుకుంటే చాలా వరకు సేఫ్ అవుతాయి. ముఖ్యంగా కొత్తవారు కొనుగోలు చేయాలంటే షెడ్లో పెట్టి పెంచాలనుకుంటే మాత్రం ఎవరైతే ఫామ్ మెయింటైన్ చేస్తున్నారో వారి దగ్గర నుంచే కొనుగోలు చేసి మెయింటైన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ బయట తిరిగే మేకలు ఆ షెడ్లో పెడితే తినేయని కాదు, ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణం వేరే ఉంటుంది కాబట్టి అది ఒక 4-5 రోజులు డిస్టర్బెన్స్ ఉంటుంది. తర్వాత అది నిమ్మలంగా అలవాటై వేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే సంతలలో తీసుకోకండి, వాటి వల్ల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు తీసుకునేటప్పుడు బాగానే ఉంటాయి, తీసుకున్నా కూడా అవి ఒక 15 రోజుల తర్వాత వాటి డిసీజ్ అనేది బయటపడుతుంటుంది. ఎందుకైనా మంచిదే మీరు గుర్తించి సంతలలో కాకుండా ఎవరైతే మేకలు గొర్రెలు పెంపకందారులు ఉంటారో వారి దగ్గర తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే వారు ప్రతిసారి వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి ఏ టైంకు ఏమి ఇవ్వాలి, ఏ టైంకు ఏ సిరప్ పోయాలి, ఏ యాంటీబయాటిక్ సిరప్లు వాడాలి అనేది వాళ్ళు చూస్తుంటారు కాబట్టి అక్కడ గొర్రెలు బాగుంటాయి, మేకలు బాగుంటాయి. సంతలోకి తీసుకొచ్చినాయంటే సంతలో తీసుకుంటే దానివల్ల బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధులు వస్తాయి, వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు వస్తాయి, సూక్ష్మ జీవుల ద్వారా వచ్చే వైరస్, అలాంటి అన్ని జబ్బులు వస్తాయి. ఎట్లా అంటే అవి ప్రతి వారం సంతకు తీసుకొచ్చి అమ్ముతుంటారు కాబట్టి అక్కడ మలిన పదార్థాలు ఉంటాయి. కాబట్టి మన సంతకు వెళ్ళినా కూడా మనం జాగ్రత్తగా వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మీ మంద కాడికి పోతే మీ మందకు కూడా అంటకుండా ఉంటాయి.